దుబ్బాక పోలీస్ స్టేషన్ లో సీఐ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రజా ప్రతినిధి టీవీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. సీఐ మాట్లాడుతూ ప్రజల సమస్యను అధికారుల దృష్టికి తీసుకువచ్చి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా పత్రికలు టీవీ ఛానల్ నిలవాలని నిజాన్ని నిర్భయంగా రాస్తూ ప్రస్తుతం ప్రజాస్వామ్యంలో పత్రికలు టీవీ ఛానల్లో ప్రాముఖ్యత చాలా అవసరం ఉందని తెలిపారు. ఇంకా మంచి వ్యాసాలతో ఎలక్ట్రానిక్ మీడియా మరియు పత్రిక మున్ముందు ప్రజలను చైతన్యపరిచే వార్తలు ప్రజల ముందుకు తీసుకువచ్చేలా ఉండాలన్నారు. ప్రజా ప్రతినిధి టీవీ ఛానల్ మన ప్రజా ప్రతినిధి తెలుగు దినపత్రిక అతి కొద్ది సమయంలోనే ప్రజల మన్ననలు పొందడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజా ప్రతినిధి టీవీ రిపోర్టర్స్ పాల్గొన్నారు. ఆ విషయంలో కొంచెం పబ్లిక్ అందరూ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. అనవసరమైన లింకులు ఏమన్నా వచ్చినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు. ఇవే కాకుండా జాబ్ ఫ్రాడ్స్, లోన్ యాప్స్, సోషల్ మీడియాకు సంబంధించి ఈ మధ్యన పెద్ద మొత్తంలో బాధితులు పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. మీకు తెలిసినంత వరకు మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు పోగొట్టుకోవద్దు. ఈజీగా రావు. కష్టం లేని ఏది కూడా ఈజీగా రాదు. రీసెంట్గా ఈ 2-3 డేస్లో వాళ్ళు మనకు అంటే నమ్మకం కలిగించడానికి వాళ్ళే కొన్ని డబ్బులు మనకి వేస్తారు. 500, 1000 రూపాయలు, 2000 ఒకటేసారి అట్లా వేయడంతో పబ్లిక్ ఈజీగా నమ్మేసి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఆ తర్వాత డబ్బులన్నీ పోతున్నాయి. లాస్ట్కు మోసపోయినామని తెలుసుకుని పోలీస్ స్టేషన్కి వస్తారు. ఇది ఎవరికి వారు సెల్ఫ్గా అంటే అవేర్నెస్ అయితే తప్పితే మనం వీటిని నివారించలేము. ఇటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే 100% మాకు ఇన్ఫామ్ చేయగలరు. మేము కూడా అవైలబుల్ ఉంటాం. ఇవే కాకుండా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ 100 కాలు పోలీస్ స్టేషన్కు స్వేచ్ఛగా రావచ్చు, కంప్లైంట్స్ ఇవ్వచ్చు. 100% లీగల్ యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ.